కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు. ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు సీఎం రేవంత్ అన్నాడు. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. కాగు వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించిండు. ఒక్క క్లిక్ చేస్తే మన డేటా కథమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగినాయట. సో 1000 ఎకరాలు బదలాయించుకున్నారట. రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు అని అంటున్నాడు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినం అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఆఫీస్లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ అంటున్నాడు. మేము భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేరు, కనీసం దీనికైనా ఆయన రావాలి కదా. ధరణి అద్భుతమైతే కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా. భూభారతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్లో అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు మెదడు కూడా పోయింది అని అంటున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా, హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. అలా డౌట్ లేదన్న. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడినరో, ధరణి మీద ఏదైతే మాట్లాడినరో అది అబ్సల్యూట్లీ దరిద్రమే, అందులో డౌట్ లేదు. ధరణి తీసుకొచ్చిన తర్వాత కష్టాలు పెరిగినాయి కానీ ఇంకా అసలు కాలే. ఎందుకంటే సుమారు 2 లక్షల కేసులు హైకోర్టులోనే ఉండే. హైకోర్టు తీర్పిచ్చినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలే కలెక్టర్లు. అవి అట్లనే తిరిగినాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొంచెమో గొప్పనో ఏదో ఒకటి కోర్టులో అయితే అన్ని చూసే కదా డెసిషన్లు ఇస్తాయి. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు దాని మీద చర్య తీసుకోలేదు అని అంటే అది కేసీఆర్ అసమర్థతన అన్నా, లేకపోతే ఇప్పుడు అన్నాడు కదా ఆర్థిక నేరస్తుడు అని, ఈ ఆరోపణ కరెక్టా అని అనేది అలా ప్రజలు నిర్ణయించాలి. అయితే ప్రజలు ఆల్రెడీ ముందే ఆర్థిక నేరస్తుడు. ఇప్పుడు ఎవరికన్నా పేదోళ్ళకి డబ్బులు ఇవ్వాలి కానీ 100 ఎకరాలు ఇప్పుడు ఎప్పుడో ఊరోదులు పోయినా, లేకపోతే దాన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది కదా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పోయింది లేదు. అది తర్వాత దాన్ని తీసేసిండ్రు. అది ఉన్న కాడికి ఉన్నది, తర్వాత దాన్ని రద్దు చేసి. అయితే దీన్ని ఏంటంటే కంపెనీలు పెట్టి ఆ ల్యాండ్ అట్లే పెట్టుకొని మన దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని చాలామంది 100 ఎకరాలు కొనుక్కున్నటువంటి రియల్ ఎస్టేట్ భూములను ధరణి వల్ల దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని, ఓకేనా, ఇటు ప్లాట్లాగా చేసి ఇటు వ్యవసాయ భూములాగా ఉంచి వాటికి లక్షలు ఈ రైతు బంధు పడడం అనేది ప్రజలు ఏమనాలో అర్థం కాదు. ఇంకొక విషయం, దీన్ని ఆర్థిక నేరస్తుడు అన్నారా? ఈయన మర్చిపోయిండు. ఈయన కేవలం ధరణి పెట్టి చేసింది కాదు. రేవంత్ అన్న మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నా. ఎలక్షన్లలో పైసలు వంచుతుంది ఒక పెద్ద నేరం. బట్ అదే స్కీములు పెట్టి నువ్వు పైసలు వంచినావు అనుకో, అది నిజంగా చెప్పాలంటే స్కామ్ అన్నదారు. అప్పుడు దాన్ని స్కీమ్ అంటారు. కేసీఆర్ ఒక పెద్ద బూటకపు నాటకం ఆడాడు, పైసలు వంచే నాటకం. అది రైతు బంధు రూపంలో మొదలై బీసీ బంధు, దళిత బంధు దాకా దరిద్రానికి దారి తీసింది. సరే, ఇంట్లో ఎవరన్నా నిజంగా లబ్ధి పొందినరా? ఇప్పుడు కేసీఆర్ గారి మాటనే అసలు కేవలం ఒక హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తే దళిత బంధు గుర్తొచ్చిందండి. పైసలు వంచితే ఏడ పట్టుడు పోతామో భారతీయ జనతా పార్టీ గట్టిగా గడ్డపార దించుతుందని అన్న తరుణంలో దళిత బంధువు తీసుకొచ్చిండు. సరే, దళిత బంధువు తీసుకొచ్చినప్పుడు ఒకసారి ఆయన ఏమంటా అంటే అందరు విశ్లేషకారులని ప్లీజ్ హ్యావ్ ఏ కర్జరీ రీడింగ్ టు ది కేసీఆర్ స్పీచ్. అక్షరం మనం కేసీఆర్ మాట్లాడింది ఆ రోజు వింటే, ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడండి, ఇది ఒక గొప్ప చైతన్యం తీసుకొచ్చే స్కీము, దళితులను వాళ్ళ దరిద్రాన్ని నుంచి బయటికి లాగేది, అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎవరైతే పీడితులైనా ఆర్థిక దరిద్రానికి గురైన ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళందరినీ కంప్లీట్గా బయటికి గుంజే స్కీమ్ అని చెప్పిండు. దాని తర్వాత దళితులకు ఏం న్యాయం జరిగిందో నాకు తెలియదు కానీ ఈ దరిద్రానికి మొత్తం మూట కట్టుకొని ఒక పెద్ద స్కామ్ చేసి దళితులకు పెద్ద అన్యాయం చేసి వాళ్లకు పల్లెత్తు పని కూడా చేయని ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది కేసీఆర్ ప్రభుత్వం. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎందుకంటే దళిత బంధువు పెట్టి ఆ స్కీమ్ అయితే అది చేసిరు కదనా. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలా, పోదాం, ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కుందాం, పోదాం, నా దగ్గర లిస్ట్ ఉన్నది బ్రదర్, నా దగ్గర కంప్లీట్ లిస్ట్ ఉన్నది. నేను ఎంతోమందికి ఫోన్లు కూడా చేసిన, వాళ్ళు తెలియక మా దగ్గర లేదు అని అనుకున్నారు.
ఇప్పుడు నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు మాట్లాడింది ఏందన్న రోజు, నేను ఒక లోన్ ఇప్పించి ఒక కన్సల్టెన్సీని పెట్టి నువ్వు ఎట్లా పురోగతి సాధిస్తున్నావో చూసి దాని తాలూకా మళ్ళీ డెసిషన్స్ తీసుకొని నీ కెపాసిటీ నీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసి తద్వారా నిన్ను పావర్టీ అప్లిఫ్ట్మెంట్ చేస్తా అని అన్నాడు. నువ్వు ప్రజలను ప్రయోజకులను చేస్తా అని చెప్పి కేవలం పైసలు వంచినావు. అది రైతు బంధువు నుంచి మొదలైంది. నువ్వు రేవంత్ రెడ్డికి ఇలా గిరీష్ సపోర్ట్ చేస్తున్నావా అని అంటే అన్ని నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మంచి నిర్ణయాలు రాష్ట్ర హితంలో ఉంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. చిత్రగుప్తు రాష్ట్ర ప్రజలకు ట్యాక్స్ పేయర్లకు నిజంగా చెప్పాలనంటే తెలంగాణ వాదానికి ఆర్ టు దట్ మ్యాటర్ భారతీయతకు కట్టుబడి ఉన్నది తప్ప రాజకీయ పార్టీలకు కట్టుబడి ఏం లేదు. మేము ఇంకొక గమ్మత్ విషయం ఏం తెలుసా, టీఆర్ఎస్ యొక్క విధానాలను తిట్టిపోసిన ఎవరైతే కవులు కళాకారులు ఇతర పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ ఇతర పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్పి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవడి పాలయ్యిందిరో అని మళ్ళీ అన్నీ అన్న తర్వాత అందులోకి పోయినరు చూడు, వాళ్ళు సమాధానం చెప్పాలా. బీజేపీలో స్పోక్స్ పర్సన్గా ఉండి బండబూతులు తిట్టినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్లో ఆ బీఆర్ఎస్లో పోయిన వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు నేను ఏమంటున్నా అంటే మనుషుల్లో 2 రకాలు ఉంటారు. లేదు అంటే ఆత్మహత్య అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి తన బాధల్లోనో లేకపోతే ఏదో ఇతరులు పెట్టినటువంటి బాధల వల్లనో లేకపోతే ప్రెషర్కి గురైతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంకొకటి తనను తాను హత్య చేసుకునేది 2 రకాలు ఉంటుంది. ఇలా ఆత్మహత్య అంటే ఈ బాధతో చచ్చిపోయేటోళ్ళు ఆత్మహత్య అంటారు. తనని తాను చంపుకునేటువంటి విధానం కూడా ఒకటి కొత్తగా నిన్న నిర్వచనం వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు దుమ్మెత్తిపోసి అనరాని మాటలని వీళ్ళు పోయి మళ్ళీ అదే పార్టీలో కలవడం అనేది దీన్ని ఆత్మహత్య అంటారా లేకపోతే తనను తాను హత్య చేసుకోవడం అంటారా? ఇంట్లో ఉన్న కడియం శ్రీహరి కూడా సమాధానం చెప్పారు. నేను అదే అంటున్నా, ఈ ధరణిని సమర్థించింది కడియం శ్రీహరి. అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. మరి మాట్లాడాలి అందరూ. ఇప్పుడు మధుసూదనాచారి అప్పుడు స్పీకరే కదా. ధరణి బిల్లు ఆమోదం చేసినప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఫేవర్ ఉన్నారు ఎస్, ఎవరెవరైతే ఫేవర్ లేరు నో అని చెప్పి స్టేట్మెంట్ తీసుకొని ధరణి దగ్గర మాట్లాడినప్పుడు ఇవాళ తన రాజకీయ ప్రయోజనాలకు పోయినా ఆయన మాట్లాడాల. అసలైన సిసలైన రాజకీయ సలహాదారు కేసీఆర్కి కేశవరావు గారు మళ్ళీ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి మళ్ళీ నువ్వు ఇవి ఏం రాజకీయాలు ప్రమోట్ చేస్తున్నావు అనేది ఆనాడు ధరణికి కేసీఆర్కే ఇది చూడతావా లేకపోతే యావత్ బీఆర్ఎస్ ఆలోచనకు చూడతావా? అయితే రాజకీయాల్లో ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఒక కొత్త పేజీ అధ్యాయము కొత్త నిర్వచనాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే సరే తెలంగాణ మూమెంట్లో ఏది పడితే అది తిట్టినావు, ఎందుకంటే తెలంగాణ కోసం తిట్టినావు, నువ్వు రాజకీయాల కోసం తిట్టలే. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయం చేయాలి. రాజకీయ నాయకులు రాజకీయం చేయాలంటే ఇతరుల పార్టీల యొక్క వ్యక్తులను లేకపోతే పర్సనల్ ఎజెండాలని వ్యక్తులను తిట్టకూడదు, విధానాలను విమర్శించాలా. ఎట్లాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని చేయాలి. నువ్వు విధానాలను తిట్టాలి, విధానాలు ఇట్లుండాలి. కానీ వ్యక్తుడు తిట్టుడు మానేస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పార్టీలకు నువ్వు పోతావో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మీరు అన్నదానికి జవాబు ఒకళ్ళు ఇచ్చిర్రు. ఇదే పేపర్ ఉన్నది. ఇగో బీఆర్ఎస్ ది కచరా గవర్నెన్స్, ఒకే కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోసుకున్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పవర్ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిర్రు. ఇప్పుడు తానాషాహి నహి చలేగి అంటున్నారని తానాషాహి నై చలేగి అని చెప్పి అంటున్నారని ఫైర్. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీకి సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా. ऐसा चीफ मिनिस्टर पूरा हिंदुस्तान में दूरबीन लगाए तो नहीं मिलेगा ना, दूरबीन పెట్టి చూసినా దొరకడు అని చెప్పి ఆ కేసీఆర్కి మనం ఎంత రుణపడున్నా తక్కువ. ఎందుకు ఈ మైనారిటీ వాళ్ళకు మైనారిటీ ఇన్స్టిట్యూషను, మైనారిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, మైనారిటీ కాలేజీలు, మైనారిటీ ప్యాకేజు, వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్లు కట్టబెడతానని మాట్లాడు. దాని తర్వాత ఇంకొక ఏదో చెప్పిండు, అదే అంటున్నా రిజర్వేషన్లు కల్పిస్తా ముస్లింలకు అని చెప్పిండు. అప్పుడు నీ ముస్లింల పక్కన మాట్లాడిండు ఆ రోజు ఉన్నాడు. కాబట్టి అసలైన సిసలైన దరిద్రం ఎవరు తెలుసా? నువ్వు రాష్ట్రానికి అసలైన దితలైన దరిద్రం ఎవరు తెలుసా? రేవంత్ అన్న ఇగో ఈ మనిషి. అయితే గిరీష్ భాయ్ నాకు ఒక మంచి ఆలోచన ఏంటంటే డిజిటల్ దంగాలు మనం పెట్టినాం కదా,
భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లల్లా అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఈ ఒక్క లీడర్ మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కదాన్ని ఈ డిజిటల్ దంగలతో మీ మోకం మీద కొడతారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడిపిద్దాం. ఎస్, 1,00,000 మంది ఇప్పుడు 1,00,000 మంది నీ ముందట ఉంటే 1,00,000 మంది చెప్తారు నీకు సమాధానం. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లా ఫస్ట్ వీళ్ళు షురూ చేసిరు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లా ఈయన మాట్లాడిన బూతులన్నీ చిన్నగా పెట్టిరు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు, కేసీఆర్ మాట్లాడిన అన్ని పెట్టిరు. నేనేమంటా అంటే వ్యక్తిగత ఆరోపణలకు మీకు రాజకీయ కుర్చీలు అంటగట్టలే. ప్రజలను ప్రయోజకులను చేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి దాటిపిచ్చి ఒక తెలంగాణ దేశానికి దిక్సూచి రాష్ట్రంగా మార్చాలన్న దిశలా ఇక్కడ మ్యాండేట్ ఇచ్చిరు ప్రజలు. అది మర్చిపోయి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎవడెవడేం తిట్టుకున్నాడు, నాకెందుకు అయ్యా, నాకు అర్థం కాదు. జనాలు కూడా ఇది తిట్టుకుంటూ చూడడం మానేయాలి. అప్పుడు వీళ్ళందరూ ఈయన కంటే ఇంకేమైనా హీన చరిత్ర ఎవడదని ఉంటుందా, ఈయనది ఉంటుందా? అరే మేము ఎంఐఎం ఫ్రెండ్లీ సిగ్గులు ఏమైనా రాజకీయ నీతి నిజాయితీ ఏమైనా ఉన్నారని ఆయన మీ అందరికీ నాకు అర్థం కాదు. కానీ చెప్పురు నాకు ఏమైనా ఉన్నదా? ఇంత దండయాత్ర జరుగుతున్నది ఆడ కంప్లీట్గా అసెంబ్లీ సాక్షిగా. ప్రజలకు ఇంకా దీని మీద ఆలోచన రాలేదనుకో అనుభవించక తప్పదు. లీడర్లకి మేము అంటే ఒక రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఇది ఇప్పుడు పర్సనల్ అటాక్ చేయడం మానేయాలి. కావలసినటువంటి అంటే రాష్ట్రానికి ఏదైతే అవసరమో ఓకేనా, అండ్ అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ జరగాల, అది మనసులో ఉండాలా. నేను ఏది మాట్లాడాలా, అసలు అసెంబ్లీకి పోతే ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడరాకపోతే ఎవరినైనా తిట్టాలా, ఇది కాదు. మిమ్మల్ని ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే ఆ లక్షల మందిలో ఎంతోమంది విజ్ఞులు ఉంటారు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉంటారు. ఇంకొకటి శ్రీధరణ ఇక్కడ చూడండి ఏమని అన్నారు, బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు ఇదేమో ఎక్కడో ఉన్నాడు ధరణి, అదే చర్చ జరగకుండా 80,000 పుస్తకాలు చదివి చర్చ జరగకుండా అసెంబ్లీని హస్తగతం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని అన్నారు. రేవంత్ అన్న పార్లమెంట్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు గద చేస్తున్నారు కదా. అమిత్ షా గారి మాటలను వక్రీకరించి ట్విస్ట్ చేసి దాన్ని ఏదో పెట్టి పోలీస్ కేసుల దాకా తెచ్చుకొని ఇంకా ఆఖరికి ఇంకా నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద కేసులు బుక్ అయ్యేటట్టు ఉన్నాయి. వాళ్ళు ఏమని అన్నారు, ఆమె పేరేందన్నా ఎవరో ఉన్నారు ఫస్ట్ ఒక నాయకుడు, ఆయన ఏమంటాడంటే మోకాళ్ళ చిప్పలు వలిగిపోయినాయి పాపము, ఇంజూరీ అయింది ఖార్గే గారికి అని చెప్తారు. ఖార్గే గారికి ఇక్కడ మన మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ అయింది, ఆయనకు బాగా ఇంజూరీ అయింది, ఆయన చాలా అవస్థలు ఉన్నాడు అని చెప్తారు. మన ప్రియాంక గాంధీ ఏమో ఆయన లేవలేకపోతున్నాడు అని చెప్తారు. ఖార్గే గారు ఏమంటారంటే ఆడ పెద్ద లొల్లు అవుతుంది, నా మీద ఏమన్నా జరగగల అని చెప్పి నేను ఇట్లా కూర్చోండిపోయినా మోకాళ్ళ మీద అంటాడు. కూర్చున్న కాడికి దాడి జరిగిన దానికి ఎంత పెద్ద తేడా ఉందన్న, కరెక్టా కదా? కరెక్ట్. ఇప్పుడు ఇంకొక దగ్గర పాపం శివ్ ప్రతాప్ గారు ఎవరో సాయి ప్రతాప్ గారు ఎవరో ఉన్నారు, ఎంపీ సారంగి గారు ఎవరో ఉన్నారు, ఆయనను కూడా తోసేసిండ్రు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గారిని తోసేసిండ్రు అది అని చెప్పి మాట్లాడుతుంటే లేలే కాదు ఆయన అక్కడ ఉన్నాడంటే నువ్వే ఫస్ట్ తోసేసినావు, నేను అక్కడ లేను అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. నేను అక్కడ లేను, ఆయన పరామర్శించలేదు, చూసి నువ్వే నాకు నూకినావు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు నేనేం చెప్తున్నానంటే, అరే ఎన్నడన్నా ఎండకు మీ ప్రియాంక వాడ్రా, మీ రాహుల్ గాంధీ ప్లకార్డులు పట్టుకొని ఎప్పుడన్నా నిలబడ్డరా? ఇవాళ వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొచ్చిన ఘనత మోదీ గారిది కాదా? వీళ్ళు దేశ ప్రజల కోసం ఏదైనా కొట్లాడారు, ఇప్పుడు కూడా దేశ ప్రజల కోసం కొట్లాడతలేరు. ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే గారి సినారియోనే తీసుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద సినారియో తీసుకోండి, అది వేరే విషయం. ఈయన మీద కేసు ఎడదాకా పోతుంది అని అనేది వేరే విషయం. ఎందుకంటే ఈ సంసద్ల మధ్యలో సామరస్యం ఎక్కువ ఉంటుందన్నా, కేసులు వేయకుండా చేసేస్తారు. ఇక నేను మోదీ గారిని కూడా ఈ రకంగా చెప్తున్నా, జర మీరు గట్టిగా ఉంటారా గడపార దించుతారా అని అడుగుతున్నా. ప్రియాంక గాంధీ గురించి నీకు ఒక పాట గుర్తు రావట్లేదా? ముళ్ళున్న రాళ్ళున్న ఈ దారిలో నీ చల్లని పాదాలు నిలిపేదేలా ఇలా చేసిరా అన్న ఒక్కటన్నా ధరణ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే పార్లమెంట్ ఆవరణంలోకి ప్లకార్డులు ఎట్లొచ్చినాయి, అసలు ఎందుకు రానిస్తుర్రు? దీని మీద ఫస్ట్ చర్చ జరగాల, దీని మీద కేసులు బుక్ కావాలా, అసలు రూపల్కే రానియొద్దు, సస్పెండ్ చేసి పడేయాలా, పార్లమెంట్లకు రానియకుండా. ఈ ఉండదు కదా లోల్లి. అసలు ప్లకార్డులు కట్టెలతో ప్లకార్డులు పట్టుకుని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు కదా ఏదైతే అంటే అది కూడా చక్కగా లేదు. కానీ ఇప్పుడు ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో ముందు సబ్మిట్ చేయాలా, అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటేనే మాట్లాడాలా, అండ్ అదన్నీ కూడా కరెక్ట్గా ఏది సెన్సార్ చేసి
ఇవి మాత్రమే మాట్లాడాలి, Correct. ఈ టైంలో ఇంతవరకే మాట్లాడాలి. కరెక్ట్. అప్పుడు దేశానికి ఉపయోగపడేటి కరెక్ట్గా ఉంటాయి. అంతేగాని ఇక లేనిపోని నువ్వు ఇట్లా అన్నావు, నేను ఇట్లా అన్నా, నువ్వింత నేనింత, ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇది సినిమా థియేటర్ కాదు.